ప్రభు పేరిట వందనాలు. ఈ సమయంలో మరి చాలా తక్కువ సమయం కనుక విలువైనది. నేను కూడా సెట్ మై టైం ఆల్సో 7 minutesలో నేను కూడా ముగిస్తాను. నో ఇష్యూ. ఎందుకంటే దేవుని దాసులు కూడా వాక్యం మనం వినవలసినది. ఒక 3 సంగతులు చాలా ధారాళంగా మేము వృద్ధులమే, పెద్దలము, వృద్ధులం, రకరకాల అన్ని గుండా దాటుకుంటూ వచ్చిన వాళ్ళమే. మాకు సమయము తక్కువ పెడితే కష్టమే. అయినప్పటికీ కూడా ఒక 3 విషయాలు నేను చెప్పాలని అనుకుంటున్నాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో దయచేసి అది మీరు దృష్టి ఉంచాలని చెప్తున్నాను. రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయే ఉన్నారని మీరు తేటపడుచున్నారు. దీంట్లో అవుట్ టు విన్ సోల్స్ అనే అంశం నాకు ఇచ్చారు. ఆత్మలు ఎలా సంపాదించాలి. ఆత్మలు మనం కూడా ఒకరోజు సంపాదించబడ్డ వారమే. రక్షణలోనికి అనే జనాంగంలో నుంచి పుట్టినప్పుడు, యేసు ప్రభువును ఎరగని వారుగా ఉన్నప్పుడు మనం కూడా రక్షించబడవాడిని. నేను రక్షించబడవాడిని, అనే జనం నుంచి వచ్చిన వాడిని. కనుక మనమే ఒక పత్రికగా ఉండాలని ఈ యొక్క పౌలు కొరింథీయుల 2వ పత్రికలో అంటున్నాడు. దీంట్లో ఇంగ్లీష్లో చూస్తే యు ఆర్ ఏ క్లియర్లీ లెటర్ ఆఫ్ క్రైస్ట్ అని అంటాడు. యు ఆర్ ఏ క్లియర్లీ లెటర్ ఆఫ్ క్రైస్ట్. ఒక పత్రికలాగా ఉండాలి. కొత్త నిబంధనలో 21 పత్రికలు పౌలు రాశాడు. 4 సువార్తలు, ఒక అపోస్తల కార్యములు, ఒక ప్రకటన గ్రంథం తీస్తే 21 పత్రికలు ఉన్నాయి. పత్రికలు అనగా ఒక సమాచారం. అంటే మనము కూడా ఒక సమాచారముగా, అంటే క్రీస్తును ప్రకటించే వారంగా, మనం చూసినప్పుడు క్రీస్తును చూసినట్టుగా మనం ఉండాల్సిన వారమై ఉంటున్నాం. దీనికి ఒక మాట అనుకోవచ్చు, బీ లైక్ ఏ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ క్రైస్ట్. బీ లైక్ ఏ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ క్రైస్ట్. మనల్ని ఎవరైనా చూసినప్పుడు దేవుని సమాచారం రావాలి. దేవుని సమాచారం మన దగ్గర ఉన్నట్టుగా ఆత్మను మనం రక్షించడానికి ఒక మార్గం వేసుకోవాలి. 2వ మాట, సమయం లేదు కనుక 2వ కొరింథీయుల పత్రికలో 5వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట రాయించబడుతుంది. మీరు రాయబారులోనే ఉంటుంది. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. రాయబారులం. వీఆర్ ద అంబాసిడర్ ఆఫ్ క్రైస్ట్. వీఆర్ ద అంబాసిడర్ ఆఫ్ క్రైస్ట్. దేవుని పత్రిక ఉంటే సరిపోదు. మనము పత్రికను అంబాసిడర్గా తీసుకుని వెళ్ళగా, బీ ఏ అంబాసిడర్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఏ క్రైస్ట్గా మనం ఉండాలి. ఆ సమాచారం మన దగ్గరకు తేబడ్డది. ఒకరోజు మన రక్షణ లేని వారం, ఎవరి ద్వారా మనకు రక్షణ వినిపించబడింది, మనం రక్షించబడ్డాం. మనం కూడా ఇతరులను రక్షించాలంటే ఆ పత్రికగా ఉంటే సరిపోదు, పత్రికను మోసుకొని వెళ్ళేవారుగా ఉండాలి. ఒక మాట చెప్పగలను. 3వది, బీ యాజ్ ఏ ఇనిషియేట్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ క్రైస్ట్. ఈ పత్రిక ఉంటే సరిపోదు, రాయబారం ఉంటే సరిపోదు, పని చేయాలి. పరిచారకులుగా ఉండాలి. పత్రిక ఉండాలి, పరిచారకులుగా ఉండాలి, పనిలో పాలిభాగస్తులుగా ఉండాలి. ఇది పాలిభాగస్తులు. ఈ 2 ఉంటే సరిపోదు. మనము యూదా పత్రికలో ఒక మంచి మాట రాయించబడి ఉంటుంది. దయచేసి ఆ మాట చదువుకొని యూదా పత్రికలో 22, 23 వచనాలు 2 చూసినట్లయితే, సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకొనక దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. అగ్నిలో నుంచి లాగినట్లు కొందరు లాగమంటున్నాడు. రక్షణ అనగా నరకములో అగ్నిలో పడబోతున్నారు, వాళ్ళని లాగాల. మనం కూడా రక్షణ లేకపోతే అగ్నిలో పడబడవలసిన వారమే, నరకంలో పడవలసిన వారమే. మనల్ని ఒకరు లాగారు. మనం కూడా ఈ రక్షణను అగ్నిలో పడబోతున్న వారిని మనం లాగాల్సిన అవసరం ఉంటున్నది. ఈ సందర్భంగా ఒకటే సాక్షార్థమైన ఒక సాక్ష్యం 2 నిమిషాలను చెప్తాను. నాకు ఇంకా 2 నిమిషాలను దయచేసి. ఐ వాంట్ షేర్ 1 ఒరిజినల్ విట్నెస్ చెప్తాను. చాలా రుచి చూచి అనుభవించి దేవుని మాటలో అన్య కుటుంబం నుంచి ఒక కుటుంబం రక్షించబడ్డది. బలముగా దేవుని కొరకు నిలబడ్డారు. అసలు డిబేట్ చేసేవారు, సేవకులతోనే డిబేట్ చేసేంత జ్ఞానం వచ్చింది ఆవిడకు. మా రిలేషన్లో ఒక రెండ్రి ఎప్పుడు వాక్యం చెప్తే తరచి చూసేది, ఇది తప్పని చెప్పేంత జ్ఞానవంతురాలుగా ఉండే. అది
అతి జ్ఞానమే అయింది. కొన్ని సందర్భాల్లో ఒక 10-15 సంవత్సరాలుగా మంచి విగ్రహాలు అంటే ఇల్లు నిండా విగ్రహాలు. సంతోష్ మాత అనే ఒక విగ్రహారాధికురాలు కొడుకుకు సంతోష్ రెడ్డి అని పేరు పెట్టుకున్నది. అనుకోకుండా దేవుడు పట్టుకున్న తర్వాత ఆమె మంచి విశ్వాసగా మారి దేవుళ్ళలో పరిపూర్ణమైన జ్ఞానం కలిగి ఒక 10-15 సంవత్సరాలు సువార్త కూడా చెప్పింది. ప్రతికూల పరిస్థితులు ఏమొచ్చాయో కానీ ఎబ్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 4వ వచనంలో ఉంటుంది. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహటముగా ఆయనను అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్టు అట్టివారిని మరల నూతపరచుట అసాధ్యం అంటారు. ఇలా అనుభవించిన తర్వాత పడిపోయిన వారిని మార్చడం చాలా కష్టం. కానీ ఒక అవకాశం దేవుడిచ్చాడు. ఆమె క్షమించాలి, అయిపోయింది. 1 మినిట్లో పాస్టర్ గారు 2-3 మినిట్స్ జస్ట్ ఈ టెస్ట్ మని చెప్పేసి నేను ముగిస్తా. అనుకోకుండా మళ్ళీ భయంకరమైన విగ్రహారాధికులుగా మారిపోయింది. ఏసంటే ఎవరు అనే స్థితిలోకి వచ్చింది. దేవుడు ఎంత ప్రేమ స్వరూపి తెలుసా. కొన్నిసార్లు శ్రమలు, వ్యాధులు, ఇబ్బందులు మన జీవితంలో అనుమతించడానికి, రక్షించడానికి అనుమతిస్తాడు. ఆమెకు భయంకరమైన రోగం వచ్చింది. సమాజంలో చెప్పలేని రోగం వచ్చింది. ఎక్కడుందో ఎవరికి తెలియనంత దాచుకొని బ్రతుకుతున్న పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. ఆమె అడ్రస్ కూడా తెలియకుండా వెళ్ళిపోయారు. ఎక్కడో మారుమూలలో ఉంటున్నారు అన్నారు. లేదు, నేను, నా కుటుంబం, నా భార్య ఆ పరిచర్యలో మేము చాలా ముందుంటాం. లేదు, ఆ రోగం ఏదైనా తప్పనిసరి ఆదరించాలని వాళ్ళని వెతుక్కుంటూ మేము వెళ్ళాం. వాళ్ళను వెళ్ళినప్పుడు గజగజగా వణికిపోయేంత రోగం అది ఎలా వచ్చిందో అది మనము అంతుపట్టలేదు. అది కానీ HIV పాజిటివ్ వచ్చి భయంకరమైన కృషించిపోయింది. చనిపోవడానికి సిద్ధంగా ఉన్న మృతతుల్యమైన ఒక శవములాగా ఉంది ఆమె. అయినా పక్కన విగ్రహాలు ఉన్నాయి. నేను నా కారు వేసుకుని నా భార్య వెళ్ళాం. బోరున ఏడ్చింది. మీరేమనుకోవద్దు, మీరు ఈ సమయంలో కూడా దేవుడిని నేను క్షమించగలను. నరకము తప్పించుట యెహోవా వశం, దయచేసి నువ్వు మళ్ళీ రా అన్నది. నాకు అవమానంగా అనిపిస్తుంది. లేదు, అవమానం అనకు, నీవెవ్వరిని వదిలివేసినా అని మా ఇంట్లో తీసుకొచ్చి ఒక 2 నెలలు పెట్టుకున్నాం. HIV పేషెంట్ సంగారెడ్డిలో. దీనికి సాక్ష్యం అలీస్ గారే. మా ఇంట్లో ట్రీట్మెంట్ అంతా చేశాం. ఇప్పుడు మళ్ళీ రీకౌన్సిల్ అయిపోయింది. మళ్ళీ దేవుల్లో మళ్ళీ అంటుపట్టబడ్డది. మళ్ళీ బలముగా ప్రార్థన చేస్తుంది. నీ ఆత్మ తప్పకుండా పరదేశంలో దేవుడు నీ ఆత్మ వెళ్తుంది, నువ్వేం భయపడకత్తమ్మా అన్నాం. ఆదరించాం. ఆ హాస్పిటల్లో చివరి దశకు వచ్చింది. సంగారెడ్డిలో గవర్నమెంట్ హాస్పిటల్లో నేను అలీస్ ప్రేయర్ చేస్తున్నప్పుడు మా చేతుల మీదుగా ఆమె పాపం ఒప్పుకొని తన ఆత్మ ప్రభు యొద్దకు చేర్చబడింది. హల్లెలూయా. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే, కొందరిని అగ్నిలో నుంచి లాగినట్లు కొందరిని రక్షించడి. సువార్త అంటే ఊరికే మన వరకే ఉంటాయి కదా. ఒక పత్రికలాగా, ఒక అంబాసిడర్గా